క్రియలు మా జీవితం పట్ల నెరవేర్చబడడానికి కొద్ది నిమిషాలు మాట్లాడడానికి ప్రభావ మాట్లాడడం నేను కాదు కానీ మేము ఆత్మ ద్వారా నడిపించండి. ప్రతికూలమైన ప్రతి పరిస్థితిని మీ యొక్క స్వరాన్ని దయచేయండి. నేను ప్రతి వీడిని జ్ఞాపకం చేస్తున్నాను. యేసు శ్రేష్టమైన నామములో వేడుకొంచున్నాను. ముందుగా దేవదేవుడు ఉన్నాము సంబంధించిన పెద్దలకు సంఘానికి మాత్రం చేస్తున్నాం. అయితే నేను దినం చాలా ఏం రాలేదని ఒక విషయాన్ని కొద్ది నిమిషాలు మాత్రమే మాట్లాడుతున్నాను. ఓకే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి నుండి చదువుకుందాం. ఏంటంటే ఫస్ట్ చదివితే ఇంత గొప్ప సాక్షి సమూహం. ఎవరి సమూహం? సాక్షిగా నిలబడ్డ ఇంత గొప్ప సమూహం ఏంటంటే ఆదికాండం మొదటి నుంచి ప్రకటన గ్రంథం చివరి వరకు ఉన్నటువంటి భక్తులు, విశ్వాసంలో ఎదిగిన వారి యొక్క జీవితాన్ని దేవుని యొక్క మాటల ద్వారా పంచుకున్నవారు, వారి యొక్క భవిష్యత్తును దేవునికి అప్పగించుకున్నారు, వారి యొక్క హృదయాన్ని దేవునికి మాత్రమే సమర్పించినారు. హల్లెలూయా. వాళ్ళంతా ఈ సమూహం మనం 11వ అధ్యాయం చదివితే ఆ సమూహం అంతా రాయబడి. ఈ యొక్క అధ్యాయం చాలా అద్భుతమైన 11 ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఉన్న సారాంశం అంతా వాళ్ళు చేసిన అద్భుతాలు ఒకే. అనేక వచనాలున్న ఒక్క మాటలోనే రాశారు. వారి యొక్క అద్భుతమైన శక్తి వారు చూపినటువంటి నిరీక్షణ. ఓకే, అయితే ఇటువంటి సాక్షి సమూహము అసలు ఎందుకు ఇంత గొప్ప వ్యక్తులుగా మార్చుకున్నారంటే 11వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం. విశ్వాసం అంటే కనబడుతుందా? ఒక వ్యక్తి కనబడతాడు, బయటకు కనబడుతుంది. ఈరోజు మాట్లాడుతున్న నాయకం అంటే విశ్వాసం అంట నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం. అది అదృశ్యమైన కొనవనటకు నిజమైన. అబ్రహాము ఏమైనా ఎదురు చూశాడు? నా బిడ్డలు ఖచ్చితంగా. ఒకప్పుడు నిరీక్షణ లేదు, ఒకప్పుడు విశ్వాసం లేదు. తర్వాత ఆ దేవునితో గడుపుతున్నంత సమయం గడుపుతూ ఆయన విశ్వాసం తండ్రిగా మార్చగలరు. అయితే అది అదృశ్యమైందంటే అది కనబడదంట విశ్వాసం అనేది. ఈ రోజు నేను ఒక్కొక్కరు అడిగితే నీ విశ్వాసం ఎంత అంటే చెప్పగలుగుతా అంటే చెప్పలేము. ఎవరికి వారికే దేవునికి మనకు మాత్రమే తెలుసు మన యొక్క విశ్వాసం యొక్క పరిమాణం, మన విశ్వాసం యొక్క కొలత. విశ్వాసం యొక్క పరిమాణం, విశ్వాసం యొక్క కొలత అనేది మనం కొలత. అయితే దీని కొలత లేనిటువంటి అటువంటి విశ్వాసాన్ని, అటువంటి నిరీక్షణను మనకు చూపించడానికి వాడు వాగ్దానాన్ని స్వతంత్రించుకొని మనకి ఒక వృత్తాంతంలో ఒక ఉదాహరణగా మనకి ఇచ్చారు. అయితే వీటిని ఎలా చూడాలి? నమ్మకం ఎలా కొలవాలి? విశ్వాసం ఎలా కొలవాలి? నిరీక్షణ ఎలా చూడాలి? ఎలా ఎదురు చూడాలి దేవునితో? ఎలా మనం దేవుని ఎందుకు గర్భం కలిగిన బిడ్డలుగా ఎలా ఉంటాయి అనేటువంటి ప్రశ్నలు ప్రతి ఒక్క విశ్వాసంలో ఉన్నటువంటి. అబ్రహాం ఎలాంటి అంటే ఆయన చెప్పదగిన కొన్ని విషయాలే చెప్పారు. దావీదు కొన్ని విషయాలు, ఇస్సాకు కొన్ని విషయాలు, ఇలా కొన్ని విషయాలు మాత్రమే రాయడం జరిగింది. అన్ని విషయాలు రాస్తే ఈ ప్రపంచం సరిపోదు. అయితే నేను ఒక ప్రశ్న మా నాన్నగారిని, ఎందుకని యేసుక్రీస్తు ప్రభువు 3-4 సంవత్సరాలు మాత్రమే పరిచయం చేశారు, ఇంకా అనేక సంవత్సరాలు చేస్తే బాగుండేది కదా అంటే ఆయన చెప్పే సమాధానం ఏంటంటే
అర్థం చేసుకోవడానికి, మన జీవితంలో అన్వయించుకోవడానికి, ఆ విశ్వాసాన్ని కనపరచడానికి, ఆ అదృశ్యమైనటువంటి నిరీక్షణ వైపు చూడడానికి ఆ 3.5 సంవత్సరాల యొక్క పరిచయం మనకి అర్థం కానీ పరిస్థితి. మతేశ్వరకు చదువుతున్న దానిలో మొత్తం అర్థమవుతుందా మనకి? ఆయన చేసిన కార్యాలు మనకు అర్థమవుతుందా? యోహాను సువార్త చదువుతున్న దానికి సంబంధించిన అధ్యయనం మనకు అర్థమవుతుందా? అంటే ఆయన జీవించిన కొన్ని సంవత్సరాలు పవిత్రంగా జీవించాడు. ఆయన జీవించిన కొన్ని సంవత్సరాలైన నా తండ్రి నన్ను నడిపిస్తున్నాడని జీవించాడు. ఆయన జీవించిన కొన్ని సంవత్సరాలైన పరిశుద్ధత, పవిత్రత కలిగిన దైవ కుమారుడిగా జీవించాడు. హల్లెలూయా. అది యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉన్నటువంటి శక్తి. మనం చూస్తే మత్తయి సువార్తలో ఎప్పుడైతే యోహాను గారు బాప్తిస్మం ఇస్తున్నారో ఆత్మ పావురము రూపం వారికి వచ్చినప్పుడు తండ్రి కనిపించాడంటే కనిపించాడు. తండ్రి స్వరం మాత్రమే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎదురు నేను ఆనందించున్నాను అని స్వరం మాత్రమే. పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఆయన దృష్టిలో యేసుక్రీస్తు ప్రభువారైనా ఒకటే, విశ్వాసులుగా మనమైనా ఒకటే. హల్లెలూయా. మనం మాట్లాడుకున్నాం కదా, అందరూ దేవుని దృష్టిలో సమానమే. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఈ 40 దినాలు అపవాది యొక్క శోధనను ఎదుర్కోవడానికి ఈరోజు మనం కూడా చేస్తాం. అటువంటి ప్రార్థన మనం చేస్తాం, అటువంటి విశ్వాసం, అటువంటి నిరీక్షణ, ఇంత గొప్ప సాక్షి సమూహంగా నిర్మించబడ్డ అనేక వ్యక్తుల యొక్క జీవితాలు, వారి యొక్క పరిస్థితులు, ప్రతికూలమైన వాతావరణాన్ని ఏ విధంగా చేయించారు, వారి యొక్క ప్రతి పరిస్థితిని అనుకూలంగా. ప్రతికూలత అంటే మనకి అనుకూలము ఏమి? అనుకూలం అంటే మనకి అటువంటి పరిస్థితుల నుంచి దేవుడు అది అదృశ్యమైన నిరీక్షణ గురించి పోయినటువంటి అంశం. అయితే 11వ వచనం, 11 అధ్యాయం 11వ వచనం. దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశములను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము కలవారై వృద్ధి నొందిరి. ఇలాగ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విశదపరుచుచున్నారు కారా, వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం అందించుకున్న ఎడల మరలా వెనుటకు వారికి వీలు కలిగి అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశాన్ని కోరుచున్నారు. అయితే అబ్రహాము దగ్గర నుంచి చూసింది ఏంటంటే, వారి తరతరాలు చూసింది ఏంటంటే కనాను దేశాన్ని స్వాస్థ్యంగా పాలు తేనె ప్రవహించే దేశం. అంటే ఆ దేశంలో, ఆ నేలలో ఏది పండినా మన దేశంలో పండినంత శ్రేష్టం, అక్కడ బాగా శ్రేష్టమైనది. మనం చూస్తే మన అరటిపండు కానీ ఏదైనా ఒక ఫలం చూస్తే చాలా చిన్నదిగా ఉంటుంది, కానీ ఇస్రాయేల్ పండించేటువంటిది వాళ్ళకున్న తక్కువ భూమి అయినా కానీ చాలా అద్భుతమైన పంటలు పండిస్తుంది. అది చాలా న్యూస్లో కూడా వచ్చింది, అది అందరికీ తెలిసినటువంటి సత్యం. చాలా చిన్న దేశమైన శత్రువు నుంచి ఎలా విడుదల పొందాలి, శత్రువుని ఎలా ఎదిరించాలనేటువంటి గొప్ప జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఎందుకని అంత జ్ఞానాన్ని ఇచ్చాడంటే తన ప్రజలను ఆయన విడిచిపెట్టాడు. అయితే అంత గొప్ప దేశాన్ని వీరందరూ చూసి వందనం చేసి ఏం చేశారంట, భూమి మీద యాత్రికుడు అంటే ఏ దేశం మీద, ఏ దేశంలో ఉన్నా, ఎంత అద్భుతమైన ప్రదేశంలో ఈ భూమి మీద ఉన్నా వెళ్ళాల్సింది ఎక్కడంటే హల్లెలూయా, అక్కడికి రాసింది. అయితే వారు మరి శ్రేష్టమైన దేశం ఏది? మరి శ్రేష్టమైన దేశం అంటే ఏదంటే లోకరాజ్యం. ఈ రాజ్యాలతో కొలవలేనిది, ఈ రాజ్యాల కంటే మరి శ్రేష్టమైన, ఉత్తమమైన, అద్భుతమైన ప్రదేశాన్ని దేవుడు ఇవ్వాలని హల్లెలూయా. అయితే చూసి వారు దూరం నుండి చూసి వందనం చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమేమని ఒప్పుకొని విశ్వాసం గలవారై వృద్ధి నొందిరి. ఎలా అంట? ఈ దేశం మాకు అవసరం, ఈ ప్రదేశం మాకు అవసరం, ఈ దేశంలో ఉన్నటువంటి ఆహారం కంటే అద్భుతమైనటువంటి విశ్వాసాన్ని మేము కలిగి ఉన్నాము. కాబట్టి మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే
ఉపవసించి ప్రార్థించలేదు. ఎందుకంటే మన కుటుంబ సమస్యలు ఒకే అయితే మన కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఉండాలని. ఎందుకంటే మన పరలోక రాజ్యం వెళ్ళాలి, ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. ఇంత గొప్ప నిరీక్షణ కలిగిన వారిగా మనం కూడా ఉండాలనేటువంటి ఆశ ఉంది. కానీ ఆశను నెరవేర్చాలి. ఒక మార్గం తెలుసు, అయితే ఆ మార్గంలో పయనించకుండా వెళ్తే అందుకే యోహాను గారు చెప్తాడు, నేను మార్గం సిద్ధపరచడానికి వచ్చాను. అది శ్రేష్టమైన మార్గం. హల్లెలూయా. ఆ మార్గానికి దారులు వేయడానికి యోహాను గారు యేసుక్రీస్తు ప్రభువుని ముందుగా చూపించాడు. హల్లెలూయా. ఆయన కంటే ముందుగా ఈయన సేవ చేసి ఒక పరలోక రాజ్యంలో ఉండబోతుంది. మీరు నిరీక్షణ గలవారై, మీరు పరిశుద్ధత గలవారై ఉండండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు, రక్షకుడు వచ్చాడు మన పాపాలను విమోచించడానికి. చీకటిలో ఉన్నటువంటి అంధకార సంబంధమైన క్రియల చేత ఉన్నటువంటి వారందరికీ విడుదల కలగచేయడానికి ఎవరు వచ్చారంటే ప్రభువైన యేసుక్రీస్తు. హల్లెలూయా. అయితే మత్తయి సువార్తలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది, చూద్దాం ఒకసారి. 3వ అధ్యాయము 3వ వచనం. అరణ్యములో కేక వేయి ఒకటి శబ్దము అని భక్తుడైన యెషయా ద్వారా చెప్పబడిన వాడితడే. ఎవరంటే ఇతడే? యోహాను గారు. ఆ దినముల యందు బాప్తిస్మము ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొందుడని యోదయ అరణ్యములో ప్రకటించుచున్నాడట. ఏంటి మార్గం అంటే ప్రభువు మార్గం. ఏంటంటే మార్గం ప్రభువే. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ప్రభువు మార్గం సిద్ధపరచు. అరణ్యములో కేక వేయి ఒకటి శబ్దం అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన వాడు అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రత్యక్షత, యేసుక్రీస్తు పరిష్కరణ, యేసుక్రీస్తు అద్భుతాలు, యేసుక్రీస్తు చేసినటువంటి అమోఘమైన కార్యాలని ముందుగా వివరించిన వాడు యోహాను. అయితే పక్కన ఉన్న వాళ్ళకి ఏంటంటే యోహాను పక్కన ఉన్న వాళ్ళు అంటారు, అయ్యా ఎంతమంది బాప్తిస్మం ఇస్తే ఎంత అద్భుతంగా చేస్తాం, మరి యేసుక్రీస్తు ఆయన కార్యించాడు అని వాళ్ళకి యోహాను గారికి యేసు ప్రభు వారికి ఏదో పక్కన గారికి గొడవ పెట్టాలని చూస్తుంది. కానీ ఆయన చెప్పుల వారు విప్పుటకు కూడా నేను అడుగుతాను కాదు. హల్లెలూయా. యోహాను గారు అన్నటువంటి చెప్పుల మోయిట కూడా నేను అడుగుతాను. అంటే నేను అంత అద్భుతం అంటే చెప్పులకు ఉన్నటువంటి ధూళి ఉంటుంది కదా. ఆయన యొక్క నామను ప్రకటించడానికి నేను వచ్చాను, కానీ ఆయనతో సమానమైన వ్యక్తి నేను కాదు. ఆయన దైవ కుమారుడు, నేను ఆయన మనిషి కుమారుడు. అద్భుతమైన శక్తిని పొంది ఈ లోకానికి వచ్చి పవిత్రమైన కన్యక గర్భాన జన్మించినటువంటి వ్యక్తి నేను కాను. అందుకే నీతిమంతుడు లేరు. ఆయన నీతిమంతుడు అని ఇండైరెక్ట్ గా అంటే శాస్త్రీయ పరిశీలనలో ధర్మశాస్త్రోపదేశకులు అర్థం ఏంటంటే ఎవరైతే నిలబడి దైవవాక్యాన్ని నడిపిస్తారో, ఎవరైతే రక్షణ గురించి చెప్తున్నారో, ఎవరైతే మారు మనసు గురించి చెప్తున్నారో ఆయన ఒక విభేదాన్ని సృష్టించడానికి అప్పుడే కాదు, ఎప్పుడు ప్రతి పరిస్థితిలో మనిషి యొక్క హృదయంలో ఉన్నటువంటి కానీ దేవుని యొక్క సంకల్పం, దేవుడు ఏర్పరచుకున్న విడలే దేవుడు ఏ రోజు విడిచిపెట్టాడు. హల్లెలూయా. ఆయన ఒక తల్లి నా తండ్రిని ఆదరించి నిన్ను నిలువబెట్టి తన శక్తితో నింపేటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అయితే కొంతమంది సాక్ష్యాలు ఏంటంటే నేను ఎలా మారుమనసు పొందాను, ఎలా వాక్యం ఎలా అని వాళ్ళకు ప్రశ్న, అసలు నన్ను కలుగు చేసిన దేవుడు మిమ్మల్ని కలుగు చేయలేదా అనేటువంటి మాట అంటుంటే నాకు చాలా తలంలో నీళ్ళు వచ్చేసి కదా. వాళ్ళు కలుగు చేశారు. తల్లి గర్భంలో రూపిపెట్టుకుంటే దేవుడు చూశాడు, దేవుడే తయారు చేశాడు, దేవుడే ఒక జీవాన్ని ఇచ్చాడు, దేవుడే ఎదుగుదలను ఇచ్చాడు, దేవుడే ఆరోగ్యాన్ని ఇచ్చాడు, దేవుడే జ్ఞానాన్ని ఇచ్చాడు, దేవుడే ఆస్తిని ఇచ్చాడు, దేవుడే సంస్థాన్ని ఇచ్చాడు. అయితే నువ్వేం చేయాలా? నువ్వేం చేయాలా? దేవుని యొక్క విశ్వాసం. నువ్వేం చేయాలా? దేవుని యొక్క నిరీక్షణ లేదు. అనేకుల కొరకు వారు క్రయధనముగా చెల్లించబడాలి.
స్థానానికి క్రీస్తు ద్వారా వచ్చినటువంటి ఆ యొక్క నిరీక్షణ ద్వారా నిలబడి మాట్లాడగలుగుతుంది. అనేక వేల మంది అనేక దేశాల దగ్గర మాట్లాడుతూ ఉంటారు. ఈ రోజున మనం మాట్లాడే స్థితిలో వాళ్ళ మాట అంటే నాకు చాలా బాధ వేస్తాం. నిజమే కదా, అది నాతోనే చెప్పినట్టుగా అనిపిస్తుంది. మీకు ఎందుకు చెప్తున్నానంటే ఆ యొక్క వారిలో ఉన్న వేదన ఆవేదన ఏంటంటే చెప్తా ఉన్నాం, మేము పరిచయం చేస్తా ఉన్నాం, మాటలు చెప్తా ఉన్నాం, మార్పు పొందండి, పరిశుద్ధాత్మ దేవుడు మీలోకి వస్తాడు, ఎంత రక్షకుడు మీ కొరకు ఉదయించాడు, మీ కొరకు చనిపోయాడు, ఇన్ని అద్భుతమైన మాటలు చెప్తున్నా. మీరు ఏంటంటే ఆ బాప్తిసం తీసుకోవడానికి కూడా ముందుకు రాలేని పరిస్థితి. అయితే హెబ్రీ క్లాస్ రెండవ కొరింథీయులు 11వ అధ్యాయము 23వ వచనం చదువు. అదే మరి విశేషముగా ప్రయాసపెట్టు మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటుంది, అపరిమితముగా దెబ్బలు తింటుంది, అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటుంది. ఎవరు ఈ మాట చెప్తున్నారంటే పౌలు గారు. ఏంటంటే వారు క్రీస్తు పరిచారకుల వెర్రి బాధపడే మాట్లాడుతున్నారు. ఎందుకు ఈయన అన్నారంటే ఈ సంఘాలు స్థాపిస్తున్నాం, ఎంత చేస్తున్నాం, క్రీస్తు పరిచారకులుగా ఏం చేస్తున్నాయా అని ఆయన ప్రశ్నించే స్థితికి వచ్చేస్తాం. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే వెర్రి వలన నేను మరీ ఎక్కువగా క్రీస్తు పరిచారకులు మరి విశేషంగా ప్రయాస వేరు విశేషంగా ఎక్కువగా ప్రయాసపడ్డాడంట. అదంతా పరిచయం చేస్తూ రాత్రంతా ఆయన ఒక విషయం చెప్పాలంటే సంఘానికి ఏమాత్రం సంబంధం లేకుండా సొంతగా జీవించడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. ఎవరికి భారంగా కాకుండా అంత మరి విశేషంగా ప్రయాసపడ్డాడు. అయితే చూడండి తర్వాత మరి అనేక పర్యాయాలు అపరిమితంగా దెబ్బలు తిన్నాను. ఎన్ని దెబ్బలు? అపరిమితముగా అంటే అనేకమైన యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ మరొక దెబ్బలు అన్ని దెబ్బలు తింటున్నా కానీ ఏం చేశాడంటే స్వతాపల రాళ్ళతో కొట్టారు. స్వతాపల ఆపదల్లో ఉన్నాడు. అనేక పర్యాయాలు ప్రయాణాల్లో మొదలువైన ఆపదల్లో ఆయన ఆపదల్లో నా స్వజీవులైన ఆపదల్లో అన్యజనులైన ఘటనలు ప్రతి చోట ఎక్కడైతే పరిచయం చేస్తున్నారో అందరూ ఇది ఏంటి కొత్త అధ్యాయాన్ని, కొత్త మాటల్ని, కొత్త ఆలోచనల్ని ఈయన ఏ విధంగా అయినా చెప్పాలి, ఈయన ఏ విధంగా రాళ్ళతో కొట్టాలి, ఈయన ఏ విధంగా కొరడాలతో కొట్టాలి, ఈయన ఏ విధంగా చంపాలి అనేటువంటి మరణాన్ని విధించాలనేటువంటి మత శిక్ష విధించాలనేటువంటి ఆలోచన కానీ అయినా కానీ బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం. అంటే చేస్తే నేను ఇక్కడ ఉంటే దేవుని పని చేస్తాను. ఒకవేళ ఎవరైనా నన్ను చెబితే, ఎవరైనా నన్ను ఆపదల్లో నెట్టివేస్తే, ఎవరైనా నా ప్రాణాన్ని తీయాలని చూస్తే అది నాకు లాభం. అసలు ఎవరైనా అంటారండి చిన్న అనారోగ్యం అంటే ఏదో అయిపోతుంది. కానీ చెప్పే స్టేట్మెంట్ ఏంటంటే ఎప్పుడైతే ఒక దేవుడు ఎదిగేటువంటి వ్యక్తులు ఇచ్చేటువంటి ఆలోచన, వారు ఇచ్చేటువంటి ఒక మంచి మాట ఏంటంటే వారి దేవునిలో అనుభవాన్ని ఎక్కువగా పొందినవారు కాబట్టి ఏం చెప్పారంటే బ్రతుకుట క్రీస్తే. హల్లెలూయా. అంటే నేను బ్రతికితే దేవుని సేవ చేస్తా. నేను చేసిన సేవ ద్వారా ఏంటంటే పరలోకరాజ్యంలో దేవుడు సంతోషించాలి, మనుష్యుడితో రక్షణ కలగాలి. హల్లెలూయా. ఇంత అద్భుతమైనటువంటి పరిచయం నన్ను నేనే నాకొట్టు పెంచున్నాయా. ఎందుకని అంత శరీరాన్ని కూడా నాకొట్టు పెంచున్నాయంటే దేవుని పరిచయం నిమిత్తం పాటుపడేటువంటి వ్యక్తులు దేనికి ఏదో సమస్య వస్తుందని ఏదో నా మీద ఉపద్రవం
మనుషుల ధైర్యం కాదు అది. మనుషులు ఇచ్చేటువంటి మనోధైర్యం కాదు. ఏం పర్వాలేదు, నేను అనుకున్నాను ఎలాగో చెప్తే ఉండడం. అది మనిషి యొక్క ఆలోచన, మనిషి యొక్క తలం. ముందు చెప్పడానికి మాత్రం చాలా మాటలు చెప్తారు, అనగా చేయలేదు. ఒకళ్ళు కూడా సహాయం చేయలేని పరిస్థితి. అటువంటి స్థితిలో, అటువంటి దెబ్బలు, అటువంటి ప్రయాసం, అటువంటి కష్టాల్లో, అటువంటి ఉపవాసాలు, అటువంటి ఆకలి దప్పులతో, దిగంబరత్వంతో ఉంటుంది. ఇంకా చెప్పవలసినవి అనేక. ఈ చెప్పుకునే పాటికే మనకి అసలు వివరించే ఇంత అనిపిస్తుంది. ఇంకా ఉన్నాయంట. అంటే ఎన్నిసార్లు ఆకలిప్పుడు ఆహారం పట్టే పరిస్థితి, ఎన్నోసార్లు ఉపవాసం ఉండి పరిస్థితి, ఎన్నోసార్లు కష్టంలో ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా ఇవి కాక సంఘములన్నిటిని గురించి ఇంత కలదు, ఇంత నేను కష్టపడుతున్నాను. కానీ నాకు ఇంకా కష్టం ఉంది ఏంటంటే, స్థాపించిన సంఘాలు ఎక్కడ, స్థాపించబడిన విశ్వాసులు, నిలబడిన విశ్వాసులు ఎక్కడ వెనక్కి వెళ్ళిపోతారు. నా ప్రయాసం అంతా క్రీస్తు నిమిత్తం నేను పడిన మాటలు, క్రీస్తు నిమిత్తం నేను పడిన కష్టం ఇక్కడ వ్యక్తమైపోతాను. నేను నా శరీరాన్ని నాకు కొట్టుకుంటూ పరిచయం చేస్తాను. అంత పరిచర్యలో అనేక సంఘాలు స్థాపించాను. హల్లెలూయా. ఎవరు చేయలేనటువంటి అద్భుతమైన సేవ చేస్తారు. ఎందుకో తెలుసా? సాక్షి సమూహం ఆయన కూడా ఒక అద్భుతమైన ప్రచారకుడు. హల్లెలూయా. గొప్ప సేవకుడు. చూద్దాం ఒకసారి ఆ అంశాన్ని. మనను ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘములోనే మనం ఆవరించిన మనము కూడా ప్రతి భారము సులువుగా చిక్కులు పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమును కొనసాగించువాడైనా యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెపు రంగంలో ఓపికగా పరిగెత్తు. ఎందుకిచ్చాడండి సాక్షి సమూహం అంటే? ఇదంతా గురించి మనం తెలుసుకుని ఏం చేయాలంటే, సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని పట్టుకోమన్నా విడిచిపెట్టమన్నా కదా. మనం విడిచిపెట్టమన్నా పట్టుకుంటాం కదా. ప్రార్థన ఏంటంటే ప్రార్థన విడిచిపెట్టారు. బైబిల్ చదవనంటే బైబిల్ తీసుకెళ్ళి పక్కన పెడతాం. ఏది చేయొద్దంటే దేవుడు అది చేస్తాం. మనుషులు హృదయం క్రమం పనిచేయండి. మనం ఏది మంచి అంటే హృదయం కాదు, మంచిదే మంచిదే. ఏది చెయ్యండి అది చేస్తాం. ఏది నష్టం అంటే అదే చేస్తాం. ఇది వెళ్ళొద్దు, ఈ పాపం అంటే అదే వెళ్తాం. ఎందుకంటే అది అందమైన లోపలి కలిగా. బైబిల్ రంగులు కలసమైతే రంగులు ఉన్నాయా? కానీ ఈ రూపంలో ఉన్నాయంట రంగులు. అందుకే రంగుల ప్రపంచం అన్నారు. ఈ లోకము ఏం చేస్తుందంటే మనల్ని తట్టి మరణానికి అనేకుల మధ్య నిన్ను విలువలేని వ్యక్తిగా చేస్తాయి. అనేకుల మధ్య నీకు అసలు అసహ్యమైన వ్యక్తిగా నిలబెట్టదు. కానీ దేవుని సన్నిధిలో, దేవుని మార్గంలో నడిచిన మనం ఎవరైనా నిందిస్తారా? నిందించే ధైర్యం ఉందా? ఒకవేళ నిన్ను నిర్ణయించాలని ఆలోచన దేవుని పిలుస్తాడు. ఎందుకంటే ఈ వ్యక్తి దేవునికి భయపడే వ్యక్తి. అంతకుముందు పాపంలో ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నీకు అది మనకి అర్థం కాదు, మన హృదయాన్ని. కానీ దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగిన బిడ్డలకి మంచి విలువ దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. గనులుగా చేర్చడానికి, గనుల యొక్క సంఖ్యలో చేర్చడానికి దేవుడు ఇష్టపడతాడు. మన దేవుడు ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళు గొప్పవాళ్ళని మార్చబడతారు. హల్లెలూయా. వీళ్ళు గొప్పవాళ్ళతో మార్చబడ్డారా లేదండి? అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా నిధులించుకొని ఇచ్చారా లేదా? దావీదు నా హృదయానుసారం ఇచ్చారా లేదా? బిరుదు వారందరూ రాయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఈ రోజున మనము కూడా ఒక సంఘంలో ఒక మంచి వ్యక్తి అని అనిపించుకోవడానికి మనం కూడా ప్రయత్నించినప్పుడు దేవుడే నీకు సహాయము చేస్తాడు. మనం ఏం చేయకుండా దేవుడు నన్ను నిలబెట్టాలి, దేవుడు నన్ను కోరుకోవాలంటే ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. అది ఇంపాసిబుల్ అవ్వదు, అది జరగని పని. నువ్వు ప్రయత్నిస్తూ ప్రార్థిస్తూ దేవా నాకు ధైర్యం తెచ్చే, దేవా నాకు జ్ఞానం తెచ్చే, దేవా ఈ మర్మాన్ని నాకు తెలిసే, దేవా నేను ఈ స్థితిలో ఉన్నాను, నేను పడిపోయిన స్థితిలో ఉన్నా, నా వల్ల కావాలి, నా హృదయం నా మాట వింటలేదు, నా పరిస్థితులు నన్ను ఎటు పోవాల్సిన స్థితిలో నెట్టివేస్తాయి. అయితే దేవుని సన్నిధిలో నువ్వు మోహరించి ఎప్పుడైతే ప్రార్థిస్తావో
అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసమును కర్తండ ఎవరంట? సేనాధిపతి, ఆయన మన ప్రభువైన విశ్వాసంలో కర్తయ్యా కొనసాగించి వాడనైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెపు రంగంలో ఓపికగా పరిగెత్తు. ఏంటి పందెంలో అందరూ చేసేటువంటి రన్నింగ్ రేస్ అనుకుంటున్నారా? శరీర సంబంధమైనటువంటి క్రియ. కానీ మనకు కూడా ఉన్నట్టు ఒక పందెం రంగం దేవుడు ఏర్పరచాడు. ప్రతి ఒక్కరికి ఒక మార్గాన్ని ఏర్పరచాడు. ఎంత విశ్వాసంలో ఎదుగుతావు, ఎంత దేవుడు మాటలు వింటావు, ఎంత నువ్వు పరిగెట్టు, నీకెవరు అడ్డరారు నీ దారికి. ఒకవేళ ఈ లోక సంబంధమైన పరుగు పందాలు అయితే ఎవరైనా అడ్డం వచ్చి దోసేయచ్చు, పడేయచ్చు. కానీ నీ పరుగు నీకే ఏర్పరచబడు. ఆ పరుగు పందెంలో ఏం చేయాలంట? ఓపిక. అసలు ఏందే ఓపిక? మీరు అదే చెప్తున్నారు. సందేహాలు, సమస్యలు, ఓపిక, ఓపికే లేదు. అందుకే మన ఓపిక లేని స్థితికి మనం వస్తామని ముందుగానే ఏం చేశారండి? ఎక్కువ రాయబడి విసుక, ఓపిక లేకుండా అందరూ ఉంటారు కాబట్టి అందుకే అపోస్తలుడు పౌలు ఓపికగా అప్పుడు ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానాన్ని నిర్లక్ష్యం పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున మన యొక్క పాప శిక్ష కోసము ఆయన అవమానాన్ని నిర్లక్ష్యం పెట్టాడు. ముందు వేశారు. ఎవరైనా ఊరుకుంటారా? అసలు ఒక మాట అంటే అసలు కుదరదు. వెళ్ళి అడగాల్సింది, వెళ్ళి అడగాలి అసలు ఎందుకు అంటున్నాను. అయితే ఆయన ముందు వేశాడు. ఆయన ఏం చేయలే. పాపం ఒకవేళ పాపం చేస్తే ఇలా తుడిసివేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఈ రోజు నేనేమైనా పాపం చేస్తే నా మీద ముందు వేస్తే నేను అంత పాపి కాబట్టి ఓకే అపవిత్రమైన పనులు చేసేవాడిని, లేకపోతే వేసే సాంగత్యం వేసి ఏం చేస్తానంటే పాటతో కొట్టి చంపేస్తాను. వాళ్ళు అందించినట్టు అడుగులే. కానీ ఈయనంట మన పాపాలు కొరకు ఆయన అవమానాన్ని నిర్లక్ష్యపెట్టాడు. హల్లెలూయా. ఈ రోజున అవమానాన్ని నిర్లక్ష్యం పెట్టేసింది. అసలు యేసు ప్రభుకి మనకి, యేసు ప్రభు ఆలోచనలకి మనకి, యేసు ప్రభు తలంపులకి మనకి, యేసు ప్రభుకు ఉన్నటువంటి ఓపిక మనకి, యేసు ప్రభుకు ఉన్నటువంటి తండ్రి యొక్క నిరీక్షణ, తండ్రి యొక్క చిత్తాన్ని చేయనటువంటి ఆలోచన, ఆయనకు ఉన్నటువంటి అద్భుతమైన శక్తి, అద్భుతమైన ఓపిక మనకి లేదు. అందుకే ఆయన్ని చూస్తూ, అందుకే నేను క్రీస్తుని పోలి నడుచుకున్నా. హల్లెలూయా. పోలి కాని మాటలో ఆయన చిన్నప్పటి నుంచి ఏ విధంగా తల్లిదండ్రులకు అన్నాడు, ఏ విధంగా సహోదరులను సంరక్షించాడు, ఏ విధంగా ఆయన తండ్రి చిత్తాన్ని భూలోక సంబంధమైన క్రియలు చేశాడు, భూలోక సంబంధమైన తల్లిదండ్రుల్ని చూశాడు, పరలోక సంబంధమైన దేవుడి తండ్రిని కూడా చూసి ఆయన చిత్తమైన ఆయన ఏ విధంగా పరిచయం చేయాలి, ఆయన ఏ విధంగా అంధకారాన్ని తొలగించాలనేటువంటి ఆలోచన ప్రభువైన దేవుడి పూర్వలో అది ప్రభువైన యేసుక్రీస్తు వివరించాడు. హల్లెలూయా. అది లక్ష్యం. అవమానాన్ని విడిచిపెట్టేస్తాడు. ఎవరి కోసం? ఈ సిలువ యాగము నా కోసమా, ఈ ప్రాణ త్యాగము. ఎవరి కోసం? ఫస్ట్ లోనే ఉంది. ఎవరి కోసం అంటే మనందరం మన కోసం అవమానాన్ని లక్ష్య పెట్టేశాడు దేవుడు. సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఏంటంటే అవమానాన్ని నిర్లక్ష్య పెట్టే ఆలోచన 33.5 సంవత్సరాల పరిచర్య ఓల్డ్. హల్లెలూయా. ఆ 33.5 సంవత్సరాలు ఆ అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి ఎంతమంది ఎన్ని అపనిందలు తీసివేసి ఏం చేశారంట? మరలా పునరుద్ధారుడై దేవుడి కుడి పార్శ్వమున నిలబడ్డాడు. హల్లెలూయా. ఈ రోజున మనం కూడా మనకి ఎన్ని సంవత్సరాలు, ఒక 50 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు మనకు ఉన్నాయి. అయితే మనం దేవుడి కుడి పార్శ్వమున నిలబడ్డానికి అర్హులుగా ఉన్న అర్హత మనకుందా? అటువంటి నిరీక్షణ అనుకున్నా, అటువంటి విశ్వాసం అనుకున్నా, అటువంటి శక్తి మహిమ మనలో దాగి ఉందా? ఈ రోజున అడిగేటువంటి ప్రశ్న ఆయన ఇచ్చినటువంటి ప్రణాళిక మొత్తం ఏదైతే తండ్రి జీవితంలో సమస్తాన్ని నెరవేర్చాడు. ఈ రోజున మనల్ని అడుగుతున్నాడు దేవుడు, నీకు ఇచ్చిన జీవితాన్ని ఏ విధంగా ప్రేమిస్తాం, ఏ
చేయాలన్నటువంటి తలం ఎప్పుడైతే వస్తుందో దాన్ని నెరవేర్చేటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆయన కుమారుడికి ఇచ్చిన ప్రణాళిక ఎందుకు నెరవేర్చాడంటే ఏదైతే ఉందో అదే ఏర్పాటు ప్రకారం ఆయన జీవించాడు. మనం జీవించలేకపోతాం. ఆయన ఇచ్చిన ఏర్పాటును పక్కన పెట్టేసి మన ఇష్టాసారం. అందుకే మనకి మన జీవితాల్లో జరగట్లేదు. మన దేవుడు మన తండ్రి యేసుక్రీస్తు గొప్పవాడంటే ఆయన చేసిన అద్భుతాల కంటే అద్భుతమైనటువంటి శక్తిని బలాన్ని పౌలు గారికి ఇచ్చాడు, పేతురు గారికి ఇచ్చాడు. హల్లెలూయా. వాళ్ళు వెళ్తూ ఉంటే దారిలో వెళ్తా ఉంటే ఆయన నీడబడితే అద్భుతం పేతురు గారు. హల్లెలూయా. అప్పుడు ఒకప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పుడు ఆయన నిలబడ్డానికి ఎప్పుడైతే చనిపోయాడో, ఎప్పుడైతే తిరిగి లేచి మాట్లాడాడో వెంటనే ఆయన జీవితంలో గొప్ప మార్పు వచ్చి ఒక మార్గం వెళ్తా ఉంటే అందరూ తీసుకొచ్చి అలా రోగులు తీసుకొచ్చి కొడుకు పెట్టేస్తారు. ఎందుకు? ఆయన నీడ మహిమ అంటే యేసుక్రీస్తు ప్రభువారికి ఉన్న మహిమ పేతురు గారిలో, శిష్యుల్లో, తర్వాత పౌలు గారిలో, తర్వాత యోహాను గారిలో అందరూ ఉంది. ఈ రోజున మన దేవుడు మనకు కూడా మహిమని ఇవ్వాలని, శక్తిని ఇవ్వాలని, ప్రభావాన్ని ఇవ్వాలని, పరిశుద్ధతను ఇవ్వాలని, నీతిమంతులుగా చేయాలని మన దేవుడు కూడా ఆకాంక్షిస్తాం. ఏంటి మన కోరిక ఏంటంటే మనం చెప్పగలుగుతాం. దేవుని కోరిక ఏంటో తెలుసా? నువ్వు నీతిగా బ్రతికి నీ కుటుంబాన్ని నీతిగా బ్రతికించడానికి ప్రయత్నించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి నీ కనులు చాలిస్తే అది చాలు నీ జీవితానికి. అది నా కోరిక అంటాడు యేసుక్రీస్తు ప్రభువారు. నా మాట యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటారంటే నా కోరిక, నా ఆశ, నా ఆకాంక్ష ఏంటంటే మీరు పరిశుద్ధులుగా విశ్వాసంలో ఆయన వైపు చూస్తూ ఓపికతో పరిగెత్తి మనము మీరు అలసట పడకై మీ ప్రాణాలు విసుకై ఉండినట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా ఓర్చుకున్న ఆయనలో తలంచుకుంది. మనం అనుకున్నదే కదా కదా ఏమనిచ్చిందంటే అలసట పడదు, ఈ ప్రాణాలు విసుగుగా ఉండదు, విసుగు అనేది రావద్దు. పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకున్న ఆయనను తలంచుకుంది. మీరు పాపముతో పోరాడటం రక్తము కారణమే కదండి. ఇదేం భయం అంటే ఒక సమస్య వచ్చిందంటే మనం భయపడిపోతున్నాం. ఈ సమస్య ఎందుకు వచ్చింది అనేటువంటి ఆలోచన రాట్లా. అమ్మో ఈ సమస్య నేను ఇక అయిపోతున్నా నా వల్ల కాదు. కానీ ఈ పాపంలో పోరాటంలో రక్తం కారణం అంటే మీకు వచ్చిన సమస్యలు మరీ అంత విపరీతమైనవి కాదు. అటువంటి ఓర్చుకునేటువంటి శక్తిని దేవుడు ఇవ్వడానికి ఈ రోజున ఈ సాక్షి సమూహం ఒక సాక్షులుగా నిలబడ్డారంటే ఈ సాక్ష్యం పౌలు గారు మాట్లాడుతారు. ఏంటంటే పౌలు గారి యొక్క సమయంలో అబ్రహాం గారిని చూసారా? ఆ బాబు చెప్తాను చూడలేదు. పౌలు గారికి అబ్రహాం గారికి చాలా వ్యత్యాసం. చూసారా? యోసేపుని చూసారా? దావీదుని చూసారా? సొలొమోను చూసారా? అందరి గురించి వారు ఎక్కడికి వెళ్ళినా కూడా హల్లెలూయా. అది దేవునికి మనిషికి ఉన్నటువంటి, దేవునికి పౌలు గారికి ఉన్నటువంటి సమానం. హల్లెలూయా. ఈ రోజున జరగబోయేటువంటి విషయాలు కాదు, ఆల్రెడీ జరిగిన విషయాలు దేవుడు కొన్ని సంవత్సరాల క్రితం, కొన్ని శతాబ్దాల క్రితం జరిగినటువంటి అద్భుతమైన శక్తిని పౌలు గారికి దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఈ రోజున మనకు కూడా దేవుడు ఆశీర్వదించాడు. మనల్ని కూడా పరిశుద్ధపరచాలని ఆ సాయంలో ఈరోజు ఎంతమంది కట్టారు ఆకాంక్ష? అందరూ కళ్ళు మూసుకుని మోకరించినట్లయితే, అందరూ కళ్ళు మూసుకుని మోకరించినట్లయితే అది చిన్న మాట కళ్ళు మూసుకుని తలపోయించిన ఆయన యొక్క ఉత్తమత్వాన్ని, ఆయన యొక్క నీతిని మనం
శరీరం అంతా చిన్నమైనది, శరీరం అంతా నలగొట్టబడినది, శరీరం అంతా గమనించలేని స్థితిలో ఆయన నిలబడ్డాడు. ఎవరి కోసం? మన కోసం నిలబడ్డాడు. మనము చేసిన